గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మనం డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, మీకు కంటెంట్ కనుక నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది స్టూడెంట్స్. సో లెట్ us get into the video students without any delay. ఈరోజు మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ వ్యాక్సిన్ బిజినెస్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ £240 million. చూసారా స్టూడెంట్స్, మన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మన పూణేలో ఉన్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ బిజినెస్ అయితే ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్లో ఎక్స్పాన్షన్ చేయడం జరుగుతుంది విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ £240 million. పౌండ్ సింబల్ ఇది స్టూడెంట్స్, డాలర్ కాదు, అది £240 million. మనకు యునైటెడ్ కింగ్డమ్ వచ్చేసి మనకు దానికి కరెన్సీ వచ్చేసి పౌండ్, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో మన ఎలక్షన్స్లో అయితే డిఎంకే విన్ అవ్వడం జరిగింది. సో డిఎంకే చీఫ్ స్టాలిన్ అయితే అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఎవరు అపాయింట్ అవ్వారు? డిఎంకే చీఫ్ స్టాలిన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ రోల్స్ రాయ్స్ సైన్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ సపోర్టింగ్ MT-30 మెరైన్ ఇంజన్ బిజినెస్. మనకైతే ఎవరెవరు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది? HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ రోల్స్ రాయ్స్ సైన్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ సపోర్టింగ్ MT-30 మెరైన్ ఇంజన్ బిజినెస్. స్టూడెంట్స్ దానికోసమని MT-30 మెరైన్ ఇంజన్ బిజినెస్ కోసం అయితే సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద టాప్ ఆయిల్ అండ్ గ్యాస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఇండియన్ ఆయిల్, BPCL, HPCL, ONGC, GAIL హ్యావ్ ఇంక్డ్ ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ విత్ ద శ్రీ బద్రీనాథ్ ఉత్తన్ చారిటబుల్ ట్రస్ట్. ఓకే, మన టాప్ ఇండియన్ ఆయిల్ గ్యాస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అయితే ఇండియా ఇంక్లూడింగ్ ఇండియన్ ఆయిల్, BPCL, HPCL, ONGC అండ్ GAIL ఏం చేయాల్సింది అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే చేయడం జరిగింది. ఎవరితోటి? శ్రీ బద్రీనాథ్ ఉత్తన్ చారిటబుల్ ట్రస్ట్తో అయితే చేయడం జరిగింది. శ్రీ బద్రీనాథ్ ఉత్తన్ చారిటబుల్ ట్రస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ఎం సుందరం అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్. ఓకే, మన ఆర్ఎం సుందరం గారు డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అపాయింట్ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఎవరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఆర్ఎం సుందరం గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫిచ్ సొల్యూషన్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ద GDP ఆఫ్ ది ఇండియన్ ఎకనామీ టు గ్రో 9.5% ఇన్ 2021-22. ఓకే, మన ఫిచ్ సొల్యూషన్ అనేది ఏం చేయడం జరిగింది? మన GDP గ్రోత్ని అయితే ఇండియన్ ఎకనామీ అయితే గ్రో అవుతుందని చెప్పడం జరిగింది, 9.5% ఇన్ 2021-22. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఫస్ట్ ఎవర్ ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ట్రైలేటర్ ఫారెన్ మినిస్ట్రల్ డైలాగ్ వాజ్ హెల్డ్ ఇన్ లండన్. ఓకే, మనకైతే ఒకటైతే జరిగింది స్టూడెంట్స్ ఈరోజు. ఫస్ట్ ఎవర్ ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ట్రైలేటరల్ మీటింగ్, మూడు కంట్రీస్ కలిపి ఒక మీటింగ్ అయితే చేయడం జరిగింది. ట్రైలేటరల్ ఫారెన్ మినిస్ట్రల్ డైలాగ్ అది వచ్చేసి లండన్లో జరగడం జరిగింది, యునైటెడ్ కింగ్డమ్ లండన్. ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది G7 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. అక్కడైతే G7 ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అయితే జరిగింది. సో దాని సైడ్ లైన్స్తో అయితే ఇండియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ట్రైలేటరల్ ఫారెన్ మినిస్టర్ డైలాగ్ అయితే జరగడం జరిగింది స్టూడెంట్స్. ఎక్కడ జరిగిందంటే లండన్, UK అని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి, కోటక్ మహీంద్రా బ్యాంక్ హ్యాస్ టు ఎక్స్టెండ్ ఆన్లైన్ పేమెంట్స్ టు ఫార్మర్స్ అండ్ యాంప్ అండ్ ట్రేడర్స్. ఓకే, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏం చేయడం జరిగింది? ఆన్లైన్ పేమెంట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది టు ఫార్మర్స్ అండ్ యాంప్ అండ్ ట్రేడర్స్. ఓకే స్టూడెంట్స్, గుర్తుపెట్టుకొని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏం చేయడం జరిగింది? ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరికి? ఫార్మర్స్కి, ట్రేడర్స్కి. గుర్తుపెట్టుకుని, ఏ బ్యాంకు ఫార్మర్స్కి, ట్రేడర్స్కి ఎక్స్టెండ్ చేస్తుంది ఆన్లైన్ పేమెంట్ అని అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. సింపుల్గా క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మేఘన్ మార్క్లే సెట్ టు రిలీజ్ చిల్డ్రన్స్ బుక్ ద బెంచ్ అనే బుక్ అయితే రాయడం జరిగింది. మేఘన్ మార్క్లే అయితే చిల్డ్రన్స్ బుక్ స్టూడెంట్స్ అది రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది, రిలీజ్ చేస్తుంది. మేఘన్ మార్క్లే ఏం రాసింది? చిల్డ్రన్స్ బుక్ ద బెంచ్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అండ్ RLD ఫౌండర్ అజిత్ సింగ్ పాస్డ్ అవే. మనకు ఒకరు చనిపోవడం జరిగింది, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అతను అండ్ RLD ఫౌండర్ కూడా. అతని పేరు వచ్చేసి అజిత్ సింగ్. గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్, ఇవి మన కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్. ఇది స్టూడెంట్స్, మీకు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఇంకా ఏమైనా చెప్పాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, ట్రై చేయండి స్టూడెంట్స్. చాలా ఎఫర్ట్ పెట్టి తీస్తాం వీడియోస్ ఇవి, అండ్ చాలా మంచి కంటెంట్ ఉంది. ఎగ్జామ్లో 100% క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి, మీ కలీగ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ వెల్ విషెస్కి షేర్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.